అందరికీ నమస్కారం. ఇప్పటివరకు మన భగవద్గీత యొక్క 18 అధ్యాయాలు సంక్షిప్తంగా పరిశీలించాం. ఈ వీడియోలో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఇది ధృతరాష్ట్రుడు మరియు సంజయుని యొక్క సంభాషణతో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు కౌరవుల తండ్రి, సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క సలహాదారుడు అంటే అడ్వైజర్. వారిద్దరి మధ్య డిస్కషన్తో ఇది స్టార్ట్ అవుతుంది. సంజయుడు రాజభవనంలో ధృతరాష్ట్రునితో ఉన్నప్పటికీ కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోగలిగిన శక్తి ఉంటుంది. ఎందుచేత అంటే సంజయుడు వేదవ్యాసుని యొక్క శిష్యుడు. వేదవ్యాసుని యొక్క అనుగ్రహంతో తను రాజభవనంలోనే ఉంటూ కురుక్షేత్ర రణరంగమున ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగిన శక్తి సంజయునికి ఉంటుంది. అందువల్ల ధృతరాష్ట్రుడు సంజయుని ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ సంజయ, కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పి ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు. దానికి సంజయుడు, ఓ మహారాజా, పాండవులు కౌరవులు యుద్ధం చేయడానికి యుద్ధరంగంలో సంసిద్ధంగా ఉన్నారు. అందున దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణుని వద్దకు వెళ్ళి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఓ గురుదేవా, మన సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగిన చాలామంది వీరులు శూరులు ఉన్నారు. వారిలో విరాటుడు, ద్రుపదుడు, దుష్టకేతువు, చకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, శమ్యుడు వంటి అనేక వీరులు ఉన్నారు. వారితో పాటు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సముద్రతుని పుత్రుడైన భూరిశ్రవుడు మరియు మీరు మన పక్షమున ఉన్నారు. మన బలం అపరిమితంగా ఉన్నది అని చెప్పి గురుదేవులకి నమస్కారం చేసుకుంటాడు. ఆ తరువాత భీష్ముడు యుద్ధానికి సంసిద్ధంగా వ్యక్తం చేస్తూ తన శంఖమును సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా బిగ్గరగా పూరిస్తాడు. అంటే భీష్ముడు తన శంఖాన్ని చాలా గట్టిగా ఊదుతాడు. మరోపక్క శ్రీకృష్ణుడు, అర్జునుడు యుద్ధం చేయడానికి తెల్లని గుర్రాలతో ఉన్నటువంటి ఒక మహారథంలో వచ్చి ఉన్నారు. వారు కూడా తన దివ్య శంఖములను పూరించడం ప్రారంభించారు. శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖమును పూరించాడు. అర్జునుడు దేవదత్తం అనే శంఖమును పూరించాడు. భీముడు పౌండ్రం అనే శంఖమును పూరించాడు. ఈ విధంగా యుద్ధానికి ఇరుపక్షాల వారు సిద్ధమవుతున్నారు అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. తరువాత విషయం తదుపరి వీడియోలో తెలుసుకుందాం. నమో కృష్ణ, నమో వాసుదేవ, కృష్ణం వందే జగద్గురుం.